అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో లేటెస్ట్ అప్డేట్‌ను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పేటీఎం పేరెంట్ కంపెనీ అయిన 197 కమ్యూనికేషన్ నుంచి జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పూర్తిగా ఎగ్జిట్ అయింది. ఏప్రిల్, జూన్ క్వార్టర్‌లో దాదాపు $150 మిలియన్ల నష్టం రావడంతో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ విషన్ ఫండ్‌ని ఈ నిర్ణయం తీసుకుంది. 197 కమ్యూనికేషన్‌లో ఈ సంస్థ 2017 నుంచి దశల వారీగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు 10-12% లాస్ రావడంతో వైదొలగాల్సి వచ్చింది. 2021లో ఐపీఓకు వెళ్లే ముందు పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ 18.5% వాటా కలిగి ఉండేది. పేటీఎం షేర్లను ఒక్కొక్కటిగా సగటు ధర 800 చొప్పున ఆ సంస్థ కొనుగోలు చేసింది. తర్వాత $1950 వద్ద అవి లిస్ట్ అయ్యాయి. అయితే నిబంధనలను పట్టించుకోని కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్ది నెలల క్రితం చర్యలు చేపట్టింది. దీంతో షేర్ల ధర $310కి పడిపోయింది. అది సాఫ్ట్‌బ్యాంక్‌కి భారీ లాస్ అయ్యేందుకు ఒక కారణమైంది. ఇదిలా ఉంటే 197 కమ్యూనికేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్న డిసిషన్‌ను సాఫ్ట్‌బ్యాంక్ ఇప్పటికిప్పుడు తీసుకోలేదు. 2 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ ప్లాన్‌కు అనుగుణంగానే ఇదంతా జరిగింది. కాకపోతే వైదొలిగే సమయంలో పెద్ద మొత్తంలో నష్టాలు మూటగట్టుకోవడం విచారకరం. చూశారు కదా, ఇది ఇవాల్టి టెక్ అప్డేట్స్. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.